శ్రీ మహాజనాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రకంగా ధర్మరాజు చేసినటువంటి రాజసూయాగము చాలా సమృద్ధివంతంగా, ప్రజలందరికీ కూడా ప్రీతికరంగా, ప్రకాశవంతంగా సంపన్నమైంది. ఆ యజ్ఞమంతా కూడా శుభారంభంతో అయింది. ఎక్కడా విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నంగా, బహు విధాలైనటువంటి భక్ష్యాన్నాలు, సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క రక్షణలో మంచి మంచి ఏర్పాట్లతో పూర్తయింది. శ్రీకృష్ణస్వామి వారు వారి బుద్ధినంతటి కూడా ప్రయోగించి దిశానిర్దేశం చేశారు. వారి ఆలోచనల ప్రకారము అమలు చేసాడు సహదేవుడు. ఆ విధంగా ఉత్తమమైనటువంటి యజ్ఞం చూశారు రాజులందరూ. యజ్ఞమండపంలో బంగారు తోరణాలు కట్టారు. బంగారు తాళవాద్యాలు ఉన్నాయట. అన్నీ ప్రకాశించేటువంటి సూర్యుడిలాగే ప్రకాశిస్తున్నాయట. బంగారు తోరణాలు ఉన్నాయి. ఎలా ఉందంటే యజ్ఞమాటిక గ్రహాలతో కూడినటువంటి ఆకాశంలాగా వెలుగొందుతోంది. ఎన్నో శయ్యలు ఏర్పాటు చేశారు. ఆసనాలు, విహారాలు, ధన సమృద్ధమైనటువంటి పాత్రలు, ఘటాలు, గంగాళాలు, చెంబులు, పాత్రలన్నీ కూడా బంగారంతో చేసినటువంటివే. ఎన్నో రకాల భోజన పదార్థాలు, భక్ష్యాలు, మధుర పానీయాలు అన్నీ ఏర్పాటు చేశారు. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తే ఒక శంఖం మోగేదిట. ఆ శంఖం ఎప్పుడూ అలా మోగుతూనే ఉండేదిట. పూర్ణే శతసహస్రే తు విప్రాణాం భుజ్యతాం తథా స్థాపిత తత్ర సంజ్ఞాభూతో శంఖోద్మాయత నిత్యసః ముహుర్ముహు ప్రణాదస్తు తస్య శంఖస్య భారత ఉత్తమం శంఖశబ్దం తం శ్రుత్వా విస్మయమాగతాః. మాటి మాటికి ఆ శంఖం మోగుతూ ఉండేదిట. అంటే లక్షల్లో బ్రాహ్మణోత్తములందరూ భోజనాలు చేస్తూ ఉండేవారు. జనులందరూ కూడా భోజనాలు చేసి సంతృప్తిగా ఉండేవారట. ఈ అన్నపు రాశులు ఎలా ఉన్నాయట? పర్వతాలలా ఉన్నాయట. అన్నస్య భోవో రాజన్ను ఉత్సేదా పర్వతోపమాహ. పర్వతాలతో సమానంగా అన్నపు రాశులు ఉన్నాయట. దది పుల్యాచ దదృశు సర్పిషాంచ రథాంజనాః. పెరుగు ఒక నది కాలం ఎలా పారుతుందో అలాగ పెరుగుందిట. నెయ్యేమో నేతి మడుగులు ఉన్నాయట అక్కడ. జంబూద్వీపంలో ఉన్నటువంటి వారందరూ ఒక్క దగ్గరికి వచ్చారు, కనిపించారు ఆ రాజసూయాటంలో. మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలు ధరించిన రాజులందరూ ఉన్నారు అక్కడ. వారు వివిధ రకాలైన అన్నపానీయాలన్నీ బ్రాహ్మణుడికి పెట్టేవారు. ద్విజులందరూ కూడా యజ్ఞంలో ఎప్పుడూ భోజనాలు చేస్తూ చాలా ప్రీతిని, తుష్టిని పొందారు. రాజులందరూ కూడా ధనంతో, ధాన్యంతో సమృద్ధిగా ఉన్నటువంటి యజ్ఞవాటికను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ధర్మరాజు చేసిన రాజసూయంలో ఋత్విజులు, యాజకులు వీళ్ళందరూ కూడా యథావిధిగా, యథాకాలంగా హోమాలన్నీ చేయించేవారట. ఎవరయ్యా ప్రధానమైన ఋత్విజులు? వ్యాసధౌమ్యాదయ సర్వే విధివత్తో షోడశద్విజః స్వస్వధర్మాని చతుర్థే పాండవస్య మహాకృతో. వ్యాసుల వారు, ధౌమ్యుడు మొదలైనటువంటి 16 మంది ఋత్విజులు వారి వారి విధుల్ని నిర్వర్తించారంటే ఎప్పుడూ కూడా ఎవరి విధిని వారు నిర్వర్తించాలి. ఎవరు చేయవలసిన, ఎవరికి నిర్దేశించిన పని వారు చేయాలి. అందరూ అన్ని పనులు చేయకూడదు. ఎలా ఉన్నారయ్యా ఆ సదస్యంలో ఉన్నవారు అంటే షడంగవేత్తవేత్త కానిటువంటి వాడు ఎవడూ లేట, బహువేదవేత్త కానివాడు ఎవరూ లేట, వ్రతశీలం లేనటువంటి వారు లేరు, ఉపాధ్యాయుడు కానివారు లేరు, పాపాత్ముడు ఎవరూ లేరక్కడ, క్షమాగుణం లేనటువంటి వాడు ఎవడూ లేడు, అసమర్థుడైనటువంటి వాడు ఎవడూ లేడు, మచ్చుకు కూడా కనిపించలేదట. అందరూ ఉత్తమోత్తమైనటువంటి సదస్సులందరూ ఉన్నారు. అక్కడ దరిద్రంతో ఉన్నటువంటి వాడు ఎవడూ కనిపించలేదు.
ఆకలితో ఉన్నవాడు, దుఃఖంతో ఉన్నవాడు ఎవడూ కనిపించలేదు. సహదేవుడు వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెట్టిస్తూ ఉండేవాడు. ఈ యజ్ఞ నిపుణులైనటువంటి యాజకులందరూ కూడా శాస్త్రసమ్మతంగా అన్ని పనులు చేస్తూ ఉండేవారు. నిత్యము కూడా ఎప్పుడూ కూడా వేదశాస్త్రవేత్తలైనటువంటి పండితులు ఎప్పుడూ కథాప్రవచనాలు చేస్తూ ఉండేవారు. ఆ కథలన్నీ వింటూ ఉండేవారు. అందరూ సంతోషంగా ఉండేవారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, వరుణులు, దివ్యమానవులు, విద్యాధరులు వీరందరూ కూడా సమూహాలతో సహా వచ్చారు. వీరందరూ రావడం వల్ల రాజసూయ యాగం చాలా శోభస్కరంగా కనిపించిందిట. గంధర్వజనాలు, అప్సరసలు, దేవ ముని గణాలు, యక్షులు, కిండరులు, కింపురుషులు వీళ్ళందరూ గీతాలాపనలు చేస్తున్నారు. ఆ గీతాలాపనతో ఇదో దేవలోకంలా కనిపించింది. నారదులు వారు, తేజస్వినుడు తుంబురుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, ఇతర గీత విద్వాంసులందరూ ఉన్నారు అక్కడ. యజ్ఞకర్మలు అయిపోయిన తర్వాత వారు పాడుతూ ఉంటారు, అందరికీ ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. విరామ సమయంలో ఏం చేసేవారు? ఇతిహాస పురాణాన్ని ఆఖ్యానాన్ని చ సర్వసః ఊచుర్వే శబ్దశాస్త్రజ్ఞ నిత్యం కర్మాంతరేష్వధ. నిత్యము కూడా విరామ సమయంలో శబ్దశాస్త్రవేత్తలందరూ ఉండేవారు. అంటే ప్రవచనాలు చెప్పేటువంటి వారు. వారు ఇతిహాసాలు, పురాణాలు, ఆఖ్యానాలు వినిపిస్తూ ఉండేవారు. ఇక వేణువులు, శంఖాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంఖ్యలో ఉండేవి. ఆ శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. నానా దేశాల వారు, నానా జాతుల వారు అందరూ వచ్చి ధర్మరాజు భవనాన్ని నింపివేశారు. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు తో సహా కౌరవులందరూ వచ్చారు. వృష్ణి వంశస్థులందరూ వచ్చారు. పాంచాలురు వచ్చారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? దాసుల్లాగా వారికి అప్పచేసినటువంటి పని వారు చేశారు. ఈ రకంగా ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగం సమాప్తమైంది. ఒక సోముడు చేసేటువంటి క్రతువులాగా అది ప్రకాశవంతంగా కనిపించింది. వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, బంగారు పాత్రలు, భూషణాలు అవన్నీ కూడా ఏ వేళలో అయినా సరే ధర్మరాజు అలా ఇస్తూనే ఉన్నాడు. రాజులు అనేకమైనటువంటి రత్నాలు, ధనరాశులన్నీ ఇచ్చారు. అవన్నీ అప్పుడే ధర్మరాజు విప్రులందరికీ ఇచ్చేస్తూ ఉండేవాడు. మహాత్ములైన విప్రుల కోసం 1000 కోట్లు సమర్పణ చేశాడు ధర్మరాజు. ఇటువంటి యజ్ఞం చేయడం మరొక మహారాజు ఎవరికి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ. ఈ యాజకులు ఎప్పుడూ కూడా సంతృప్తిగానే ఉండేవారు. వ్యాసుల వారు, ధౌమ్యుడు, నారదుల వారు, సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, యాజ్ఞవల్కుడు, కటుడు, కలాపుడు, మహోజసుడు ఈ రకంగా విప్ర శ్రేష్ఠులందరూ కూడా ఉన్నారు. వారందరినీ తగిన రీతిలో సత్కారం చేశాడు ధర్మరాజు. చేసిన తర్వాత అన్నాడు, విశ్వప్రభావాత్తు ప్రాప్తోయం రాజసూయే మహాక్రతు జనార్దన ప్రభావచ్చ సంపూర్ణమే మనోరథ. మీ ప్రభావంలో రాజసూయ యాగం ఇలా సంపన్నమైంది. శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ప్రభావం వల్ల నా కోరిక సంపూర్ణమైంది. ఈ యజ్ఞ సమాప్తి సమయంలో శ్రీకృష్ణ స్వామి వారిని, బలరాముణ్ణి, భీష్మాది కురు శ్రేష్ఠుల్ని అందరినీ కూడా పూజించాడు ధర్మరాజు. ఈ రకంగా సమాపయామాస చతం రాజసూయం మహాక్రతుం తంతు యజ్ఞం మహాబాహు అసమాప్తే జనార్దన రక్ష భగవాన్ చౌరి సాంజశక్తిరకధాధర. ఈ రకంగా రాజసూయ యాగం పూర్తి చేశాడు ధర్మరాజు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు సాంగము, చక్రము, గదా ధరించున్నారు. అటువంటి శ్రీకృష్ణ స్వామి వారు ఈ రాజసూయ యాగము సమాప్త అయ్యే వరకు కూడా ఆ యాగాన్ని, యాగదీక్షలో ఉన్న ధర్మరాజుని అందరినీ కూడా రక్షించారు. రక్ష భగవాన్ చౌరి. ధర్మరాజు అవభృత స్నానం చేశాడు. చేసిన తర్వాత మీ రాజసముదాయం అంతా ఉన్నారో వారందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ధర్మరాజా
దైవానుగ్రహంతో నువ్వు వృద్ధిని పొందేవయ్యా, సార్వభౌముడివయ్యేవు. మీ వంశ ప్రతిష్టని చాలా వృద్ధి చెందించేవు నువ్వు యాగం చేయడం వల్ల. చాలా చక్కటి రీతిలో ధర్మాచరణం చేసేవు నువ్వు. మా కోరికలన్నీ తీరేయి నువ్వు చేసిన సత్కారాలతో మేము చాలా సంతృప్తి పొందేము, ఇక వెళ్ళి వస్తాము అన్నారు అందరూ కూడా. స్వస్తి.